నీవు పాపము చేయవద్దు, నీ పాపముల కొరకు ఇదిగో బలియాగమయ్యాను, ఇక నుంచి నీవు పవిత్రుడుగా బ్రతుకు, నా యందు విశ్వాసముంచి పాపాలు కడిగి వేసుకో అన్న వారు నేను ఇంతసేటు మొక్కినటువంటి నా హైందవ క్రమంలో ఎవరైనా ఉన్నారా అని వెతికితే పురాణాల్లో చెప్పబడిన దేవీ దేవతలు ఎవ్వరు కూడా నా పాపముల కొరకు ఒక్కరు కూడా బలి కాలేదు. మరి ఎవరు నా పాపముల కొరకు ప్రాయశ్చిత్తముగా బలి అయిందంటే, ఏది తెల్లవాళ్ల దేవుడు అన్నానో, ఏది మాలమాదిగల దేవుడు అన్నానో, ఏది 2 కులాలకు చెందిన దేవుడు అన్నానో, ఏది మ్లేచ్చుల ధర్మం మ్లేచ్చుల దేవుడు అన్నానో, ఆయనే నా పాపముల కొరకు బలి అయి తిరిగి లేచిన ఒకే ఒక్క దేవుడు, నిజదేవుడు, ఏకైక దేవుడు, బాధ్యత కలిగిన వాడు, పతిత మానవుని పాప భారాన్ని మోసి ఏ పాపము లేని పరిశుద్ధుడు అందరి పాపముల కొరకు బలి అయి 3వ నాడు పునరుత్థానుడై